ఇంకా కట్టకడపటి విషయం ఏమిటనగా ఈ సమావేశంలో మనము నూతనమైనటువంటి ఒక పద్ధతిని కూడాను అవలంబించాలి. इस सम्मेलन का मुख्य विषय ये है कि हम एक नई पद्धति को प्रारंभ करेंगे. దేశంలో ఎంతో మంది దీనులు, దిక్కులేనటువంటి వారు, రోగులు, ఇంకా అనేక విధమైనటువంటి వెనుకబడినటువంటి వారు ఉంటున్నారు. ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క దీనుణ్ణి పోషించుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి. देश में कई गरीब, असहाय, अनाथ एवं रोगी जीवन यापन कर रहे हैं. एक एक परिवार को एक एक गरीब का पोषण करने के लिए प्रयत्न करना चाहिए. నిత్యము బజారు లోపల తిరిగి బిచ్చమెత్తకుండా ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క బిచ్చగానికి అన్నం పెట్టి వాడిని రక్షించడానికి ప్రయత్నం చేయాలి. रोज बाजार में घूमकर भिक्षा देने की बजाय एक एक परिवार द्वारा एक एक नारायण को भोजन देकर उसकी रक्षा करनी चाहिए. ప్రతి కుటుంబం కూడాను ప్రతి దినము కూడాను ఒక్కనికైనా కూడా మనం అన్నం పెట్టి ఆదరించడానికి ప్రయత్నం చేయాలి. प्रत्येक परिवार को प्रतिदिन कम से कम एक व्यक्ति को भोजन देकर उसका आदर करना चाहिए. అన్నపూర్ణ స్వరూపాన్ని ధరించినటువంటి యొక్క మన భారతదేశమును అన్నమో రామచంద్ర అని అల్లాడుతున్నటువంటి వారికి ఒక్కడైనా ఆదరించేవాడు లేడంటే ఇది అన్నపూర్ణ క్షేత్రం అని ఎట్లా చెప్పాలి? भारत देश जिसे अन्नपूर्णा स्वरूप कहा जाता है, जो कि असीमित रूप से सभी को अन्न प्रदान कर सकता है, और जब इस भारत देश में भोजन को ही भगवान माना जाता है, तो यदि ऐसा कहने के बाद भी अगर कोई अन्न दान कर, भोजन देकर भोजन प्राप्त करने वाले का आदर नहीं करेगा, तो फिर अन्नपूर्णा स्वरूप देश कैसे कहेंगे? కనుక నేటి నుంచి మనం నూతనమైన పద్ధతి ఏమిటనగా ఒక్కటి, ప్రతి కుటుంబం కూడాను ఒక్కొక్క వ్యక్తి కాదు, ప్రతి కుటుంబం కూడాను మనం ఒక్కొక్క దినము ఒక్కొక్క దీనుణ్ణి అన్నం పెట్టి ఆదరించేటువంటి యొక్క పవిత్రమైన మార్గాన్ని కొంతవరకు మనం అవలంబించాలి. कल से एक नई पद्धति को हम प्रारंभ कर रहे हैं. हर परिवार एक व्यक्ति को भोजन देकर उसका आदर करेंगे और इस पवित्र मार्ग पर यात्रा आरंभ करेंगे. నిజమైన సాధన ఏమిటనగా అన్నదానము కన్నా అధిక దానం వేది. सच्ची साधना क्या है? अन्नदान से बढ़कर कोई दूसरा दान नहीं है. తల్లిదండ్రుల కన్నా దైవం ఏది? माता पिता से बढ़कर और कोई भगवान नहीं है. కొంతమంది తల్లిదండ్రులు ఇంటిలో అనేక విధమైన బాధలు పెట్టు బయటకు పోయి అనేక రకమైనటువంటి యొక్క ప్రచారం చేస్తూ ఉంటారు. कई लोग घर में अपने माता पिता को दुखी करके समाज में कई तरह के आदर्शों का प्रचार करते हैं. ఇల్లు గెలిచి రచ్చ గెలుచు. पहले घर को जीतो, फिर संसार को. నీ తల్లిదండ్రులను నీవు ముందు పోషించు. पहले माता पिता की सेवा करो, उनका पोषण करो, వారిని నీవు పూజించు. उनकी पूजा करो, వారిని నీవు ప్రసన్నుని గావించుకో. उनको प्रसन्न रखो. కనుకనే తల్లిదండ్రుల కన్నా దైవం ఏది? జగదీతపము కన్నా సత్యశీలం వేది. इसीलिए कहा गया है, माता पिता से बड़ा भगवान कौन है? దయ కంటే ఎక్కువ ధర్మం ఏది? दया से बड़ा धर्म क्या है? సుజన సంగతి కన్నా చూడ లాభం వేది. సుజన సంగతి కన్నా చూడ లాభం వేది. सज्जनों की संगति से बड़ा लाभ क्या है? క్రోధంబు కన్నా శత్రుత్వం ఏది? క్రోధంబు కన్నా శత్రుత్వం ఏది? क्रोध से बड़ा शत्रु कोई नहीं है. రుణము కంటేను నరునకు రోగమేది? ऋण से बड़ा कोई रोग नहीं है. ధరణి అపకీర్తి కంటేను మరణమేది? अपकीर्ति यानी अपमान से बढ़कर मृत्यु नहीं. సర్వదా కీర్తి కంటేను సంపదేది? कीर्ति यानी प्रसिद्धि या प्रतिष्ठा से बड़ा कोई धन नहीं. స్మరణ కంటే మించిన ఆదరణ ఏది? विचारों से बढ़कर कौन सी वस्तु बड़ी है? కనుక ఈ అన్ని విధములైనటువంటి పవిత్రమైనటువంటి సూక్తులకు అన్నదానము కన్నా అధిక దానం వేది. అన్నం బ్రహ్మ. उपरोक्त सभी सूक्तियां यानी सुवाक्यों में भी सबसे बड़ा सुवाक्य है कि अन्न दान से बढ़कर कोई दान नहीं है. కనుక దీనులై వచ్చి మన కడప దగ్గర నిలిచి అమ్మా అన్నము ఆకలి అవుతున్నదంటే అతన్ని ఆదరించడానికి ప్రయత్నం చేసిన హృదయమే దయాద్ర హృదయం. यदि घर के द्वार पर कोई दीन भूखा व्यक्ति खाने की मांग कर रहा हो, तो उस व्यक्ति का आदर कर भोजन प्रदान करने वाले व्यक्ति का हृदय दया से परिपूर्ण होता है. ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించాలి. यहाँ एक विषय और ध्यान देने योग्य है. స్వామి ఈ విధంగా చెప్పారని కొత్త వింత పాత రోత. కొంతమంది ఆడవాళ్ళు తక్షణమే వెళ్లి బజార్లోనే అన్నం పంచుతూ కూర్చుంటారు. ఈ విధంగా చేసి బిచ్చగాళ్ళను అభివృద్ధి చేయదండి.
कई महिलाएं बाजार में जाकर भिक्षुओं को खाना बांटकर भिक्षा को बढ़ावा देती हैं और ये कहती हैं कि ऐसा करने के लिए स्वामी ने कहा है। ऐसा करना गलत है। इससे भिक्षावृत्ति में अभिवृद्धि होती है। కేవలం ఉపకారమునకు బదులు అపకారం అవుతుంది. ये उपकार के बदले अपकार होता है। మనము ఎవరికి పెడుతున్నామో ఎవరిని పోషిస్తున్నామో రెండవ వ్యక్తికి తెలియకూడదు. हम किसको खाना खिला रहे हैं, किसकी सेवा कर रहे हैं, दूसरे व्यक्ति को पता नहीं चलना चाहिए। ఇలాంటి ఆడంబరములు లేకోకుండా మన సమస్త యందు సోదరత్వాన్ని పవిత్రమైనటువంటి యొక్క దైవత్వాన్ని కూడా మనము ఆచరణ రూపమైన ప్రచార ప్రబోధంలో సల్పాలని నేను ఆశిస్తున్నాను। मुझे आशा है कि इस तरह का आडंबर हमारे संगठन में नहीं होगा और मानवता के भ्रातृत्व तथा ईश्वर के पितृत्व अर्थात सभी मानव भाई भाई हैं और सबके पिता एक ही ईश्वर हैं। इस पवित्र सौहार्दपूर्ण भावना का विकास और पालन पोषण हमारे संगठन में होगा। समस्त लोग